వెల్కమ్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేయాలా. దీంట్లోని మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక కడాయిలో వేసి దీన్ని మనం వాటర్ వెళ్ళేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వెళ్ళేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ వెళ్ళిపోవడానికి వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. నేను 1 టమాటో తీసుకున్నాను. ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం మన స్పైస్ని బట్టి మనం కారం, తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి, ఎండు కొబ్బరి పౌడరు. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకోవాలి, మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నేను లవంగా చెక్క పౌడర్ వేసి పెడతానండి, ఆ పౌడర్ చిటికెడు ఇందులోకి వేసుకోవాలి. తర్వాత మసాలాలన్నీ మాడిపోకుండా మనం కొద్దిగా నీళ్లు వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన చికెన్ అనేది మనం ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. చికెన్ అనేది బాయిల్ చేసి మనం వేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుందండి. ఇలా మనం మసాలాలన్నీ వీటికి పట్టేటట్టు చూసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసినాం కాబట్టి బాయిల్ చేసేటప్పుడు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ వచ్చినాక ఇలా ఓపెన్ చేసి చూసారు కదా, చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మనం ఈ కర్రీని రైస్లోకి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే వా అనాల్సిందే అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.